హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొత్త వైరస్, దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూసినట్లయితే డెఫినెట్గా నేను ఏదైతే వైరస్ గురించి మాట్లాడబోతున్నానో దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, ఆ వైరస్ అసలు ఎలా మనుషుల్ని ప్రభావితం చేస్తుంది, దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించవచ్చు, ఈ వైరస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అనేటటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి క్లారిటీ మీకు 100% వస్తుంది. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో చూస్తే యూస్ఫుల్ అని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని భయపెడుతున్నటువంటి కొత్త వైరస్ ఏంటి అంటే ఇది గిలియన్ బార్ సిండ్రోమ్, జీబీఎస్ అని దీన్ని పిలుస్తున్నారు వైద్యులు. అసలు ఈ జీబీఎస్, గులియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇది కండరాల బలహీనతకు దారి తీసేటటువంటి అరుదైన ఆటో ఇమ్యూన్ కండిషన్. బేసిక్గా దీన్ని ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి మన నరాల మీదనే దాడి చేస్తాయి అన్నట్టు. ఈ దాడి చేయడం వల్ల మన నరాలు సప్లై చేసేటటువంటి ఈ యొక్క మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ అయిపోయి వాటికి పారాలైసిస్ అంటే పక్షవాతం రావడం అనేది జరుగుతుంది. దీన్ని గిలియన్ బార్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఇది ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ తనలోనే ఆరోగ్య కణాలతో శత్రువులుగా భావించి దాడి చేయడం అనేది ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేటటువంటి కొత్త వ్యాధి యొక్క డెఫినేషన్. సో దీనికి అసలు బేసిక్గా ఏం చేస్తుందంటే రోగనిరోధక వ్యవస్థ అంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఆ వ్యక్తిలోని నాడీ వ్యవస్థ పైన దాడి చేస్తుంది. నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి దాడి చేయడం వల్ల మనిషికి పక్షవాతం, పారాలసిస్ రావడం జరుగుతుంది. దీన్నే గిలియన్ బార్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఈ బేసిక్గా యాంటీబాడీస్ అనేది ఎట్లా జనరేట్ అవుతాయి అంటే మన బాడీ లోపల ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి జరగడం జరుగుతుంది, ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తాయి అంటే అదే మనిషిలో ఉన్నటువంటి నర్వ్స్ సిస్టమ్, నాడీ వ్యవస్థ పైన దాడి చేయడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఈ యొక్క జీబీఎస్, గిలియన్ బార్ సిండ్రోమ్. ఈ యొక్క వ్యాధి కొత్తది. గిలియన్ బార్ సిండ్రోమ్ వల్ల ఏపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో 10 సంవత్సరాల బాలుడు ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది ఏపీలో కర్నూలు, గుంటూరు, విశాఖ, కాకినాడ, మిగిలిన ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వేగంగా విస్తరిస్తుందండి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినటువంటి వ్యాధి కాదు. కాకపోయినా కూడా ఏంటంటే మనము దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, దీనికి సంబంధించిన అసలు కారణాలు దేనివల్ల ఇది వస్తాయని చెప్పేసి మనం తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, మనం కానీ దీని నుంచి బయటపడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేటటువంటి వ్యాధి రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేటటువంటి వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చింది, మనకు జలుబు కానివ్వండి ఇంకేదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీబాడీస్ అనేది డెవలప్ అవుతాయి. యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క జలుబు అనేది తగ్గుతుంది. బట్ కొద్ది రోజుల తర్వాత ఒక 3 to 4 వీక్స్ తర్వాత ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అదే మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మీద అటాక్ చేయడం వల్ల, వాటి మీద ఫైట్ చేయడం వల్ల ఈ యొక్క సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు అయితే వస్తాయి. లేదు కొందరు ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది, లేదనుకోండి ఇంకేదన్నా అవయవాలకు సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైనా జరిగినప్పుడు, లేదా ఏదైనా సర్జరీ అయిపోయిన తర్వాత సడన్గా ఏంటంటే వాళ్ళ బాడీ లోపల కొన్ని చేంజెస్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు పారాలసిస్తో హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ ఎవరైతే పోస్ట్ సర్జరీ లేకపోతే ఏదన్నా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి జరిగిన తర్వాత ఏ వ్యక్తిలో అయితే నరాల బలహీనత వల్ల చేతులు కాళ్ళు పడిపోవడం అనేది జరుగుతుందో ఇవన్నీ కూడా ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ సంబంధించినటువంటి లక్షణాలు. సో ఈ యొక్క పరిస్థితుల లోపల దీని వల్లనే ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది మనుషుల్లో రావడం జరుగుతుంది.
సో ఇప్పుడు మనము ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్గా వీక్నెస్ అవుతుంది. సో చాలా మందిలో ఏంటంటే కాళ్ళు మరియు పాదాలు, అదేవిధంగా అప్పర్ బాడీ, చేతులు ఇవన్నీ కూడా చాలా వీక్ అయినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా మన చేతుల లోపల, కాళ్ళ లోపల, అరికాళ్ళ లోపల ఏదో సూదులు గుచ్చినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. తర్వాత మజిల్స్ అన్నీ కూడా చాలా వీక్ అయిపోతాయి. కలుపు అంటే ఆ మూమెంట్ చేయడం కూడా చాలా జాయింట్స్ మూమెంట్ కానివ్వండి, మజిల్ మూమెంట్ కానివ్వండి చాలా టఫ్ అయిపోతుంది, డిఫికల్ట్ అయిపోతుంది. అదేవిధంగా విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెయిన్ అనేది రాత్రుల లోపల ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే మనకు చేతులు కాళ్ళు అనేది పని చేయకుండా పోవడము, కొంచెం పక్షవాతం వచ్చినట్టు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ యొక్క జీబీఎస్ గులియన్ బార్ సిండ్రోమ్కి సంబంధించినటువంటి లక్షణాలు. అదేవిధంగా నడవడం కానివ్వండి, లేకపోతే స్టెప్స్ ఎక్కడం కానివ్వండి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. తర్వాత ఫేస్లో కూడా మనకు మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే మింగేటప్పుడు కానివ్వండి చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. తర్వాత చూపు కూడా కొంచెం బ్లర్రీగా కనిపిస్తుంది. అదేవిధంగా శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు. వీటితో పాటుగా మెయిన్ ఏంటంటే ఇంకా హార్ట్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడము, బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ కావడము, ఎక్కువ కావడము, దాని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే సరిగ్గా పనిచేయకపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క జీబీఎస్ గులియన్ బార్ సిండ్రోమ్ యొక్క వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఇప్పుడు ఈ యొక్క జీబీఎస్ గులియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలి అంటే మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూద్దాం. సో దీనిలో మెయిన్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి ప్లాస్మా ఎక్స్చేంజ్. సో దీన్ని ఏమంటారు అంటే ఇంకా ప్లాస్మా ఫెరసిస్ అని కూడా ఉంటారు. దీనిలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్లో ఉన్నటువంటి లిక్విడ్ పార్ట్ని తీసేసి లిక్విడ్ పార్ట్ని తీసేసి కొత్త లిక్విడ్ని వాళ్ళు రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు, అదే ప్లాస్మా ఫెరసిస్ అని కూడా అంటారు. దీంతో పాటుగా ఐవీఐజీ అనే ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఇంజెక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇందులో ఏంటంటే బేసిక్గా ఇవి ప్రోటీన్స్ అండి. అవి మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్, మన వ్యాధి నిరోధక శక్తి మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఈ యాంటీబాడీస్తో ఫైట్ చేసేలాగా వీటిని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ మెయిన్గా ఉన్నాయి, ప్లాస్మా ఎక్స్చేంజ్ అండ్ ఐవీఐజీ. సో వీటితో పాటుగా ఏంటంటే ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి అంత ఫేమస్ కాదు, ఇవైతే రెండు చాలా ఫేమస్. అండ్ ఈ యొక్క వ్యాధి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 3 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఏంటంటే కోలుకోవడానికి టైం పడుతుంది అంటున్నారు. ఇది వచ్చిన తర్వాత కోలుకోవడం అయితే చాలా టైం పడుతుంది. అదేవిధంగా దీని నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో అది దాదాపుగా 3 నుంచి 4 వారాల తర్వాత ఇంకెక్కువ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా ఎక్కువైనటువంటి ఈ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో చాలా రోజుల వల్ల అట్లనే కంటిన్యూ అవుతుంది. బట్ వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికవర్ అవ్వడానికి ఖచ్చితంగా సంవత్సరం వరకు అయితే మ్యాక్సిమం టైం పడుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క వ్యాధి అనేది మీకు దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్టయితే దయచేసి తొందరగా వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని మనము గుర్తించి దీనికి సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోని చాలా తక్కువ టైంలో మనము క్యూర్ అవ్వచ్చు. సో దయచేసి ఎవరు లేట్ చేయకండి. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది చెక్ చేసుకోండి. ఎవరికైనా అనిపించినట్టయితే దయచేసి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు నిజంగానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని హెల్త్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.